ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినం సందర్భంగా ఆదివారం కడప నగరంలోని చిన్నచౌకు రెడ్డివారి వీధి నందు సానపరెడ్డి శివకొండారెడ్డి శివశంకరెడ్డిల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి అభిమానులకు స్వీట్లను పంపిణీ చేశారు. లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. చౌక్ ఏరియాలో రెడ్డి కాలనీలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తల నడుమున జెండా ఆవిష్కరణ చేయడం అనేది ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఈ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ఎన్నో సవాళ్లు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పటికీ చెక్కు చెదరకుండా కార్యకర్తల అభిష్టం మేరకు పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా కార్యకర్తల కోసము పెద్దపీట వేస్తున్నాడు. అలా లోకేష్ బాబు గారు కూడా పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం అనునిత్యము తనదైన శైలిలో ఆలోచించి కార్యకర్తలను ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఈ పార్టీని ప్రజల ముందుకు కార్యకర్తలతో ఎట్లా నడిపించాలని ఇంకా ఆలోచిస్తూ భవిష్యత్తు తరం నాయకుడు ఆయనే, మూడో తరం నాయకుడు. ఇంకా ఇటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కడపకైతే ఇంకా అయితే ముక్తో ఉక్కు ఫ్యాక్టరీలు, తదితర ఫ్యాక్టరీలు ఏర్పరిచి నిరుద్యోగ సమస్యను తీర్చాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కానీ కొంతమంది వైసీపీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నాడు. అవి మనం కార్యకర్తలందరము ఛాలెంజ్గా తీసుకొని తిప్పికొట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీ పేరు మీ పేరు నా పేరు సానపరెడ్డి రవిశంకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.